హాయ్ అండి. ఈరోజైతే మీకోసం కొత్తగా అయితే ఒక వీడియో చేస్తున్నానండి. ఇదంతా కోకో తోటండి. ఇవి కోకో కాయలండి. ఈ కోకో కాయల్ని ఎక్కువగా చాక్లెట్ తయారీకైతే ఉపయోగిస్తారండి. చాక్లెట్ తయారీ మరియు కాఫీ పౌడర్, టీ పౌడర్ కూడా ఉపయోగిస్తారండి. ఈ చెట్లు కొంచెం చూడడానికైతే భయంకరంగా ఉంటాయండి. ఎందుకంటే ఇవి చాలా సంవత్సరాల నుంచి అయితే ఉన్నాయి ఈ చెట్లు. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా ఈ తోట అయితే ఉందండి. ఇవి సీజనల్‌గా అయితే కాపు కాయదండి. ప్రతి సంవత్సరం అంతా 365 రోజులు కాపు కాస్తూనే ఉంటాయండి. పూత, పిందు, కాయల కింద తయారవుతూనే ఉంటది. దీనికి సీజన్ అంటూ ఉండదండి. చూసారు కదా! ప్రతి చెట్టున అయితే కాయలైతే ఉంటాయండి. ఈ చెట్టుతో ఇదే స్పెషలు. సీజన్ అయితే ఉండదండి. ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయండి కాయలు. కొంచెం తీపిగా చాలా బాగుంటాయి. మేము ఎలా అయితే నేను మా ఫ్రెండ్ సరదాగా ఇలా కాలువ కాడకైతే వచ్చామండి. వర్షం పడ్డది కదా! సరదాగా తిరగడానికి చూడడానికి. కానీ ఈ లోపల మాకైతే కొంచెం స్పెషల్‌ది ఒక గిఫ్ట్ వచ్చిందండి. ఏంటా అనుకున్నాం మేము. అక్కడ చెట్టు కింద అయితే ఒక పక్షి గూడు పడిపోయి ఉందండి. ఏంటా అనేసి దగ్గరికెళ్ళేసరికి ఇది ఒక పాల పిట్టండి. చూడ్డానికైతే చాలా బాగుంది. పాపం అది ఎగరలేకపోతుంది. దాని రెక్కలేమైనా డ్యామేజ్ అయినాయేమో అని మేము అనుకున్నాం. కానీ దానికి ఏమి అవ్వలేదు. కానీ వర్షంలో తడిసిపోవడం అయితే కొంచెం ఎగరలేక కింద పడిపోయిందండి అది. దాన్ని శుభ్రంగా నీట్‌గా తుడిసి చూసారు కదా! అలా గుళ్ళో పెట్టామండి. ఎలాగైతే పిట్ట సేఫ్ అండి. అది దాని బాడీ అంతా ఆరే వరకు గుళ్ళో అయితే బాగుంటది కదా అనేసి దాన్ని అక్కడ పెట్టి మేము ఈ లోపల ఈ కోకోకాయ అయితే తినడానికొచ్చాం. నేనైతే తినేసానండి. మా ఫ్రెండ్ చూసారా ఆడెలా తింటున్నాడో సూపర్ ఉందన్నారు. టైం అయింది కదా అని పిట్టని బయటకి వదులుదాం అనేసి వెళ్ళామండి. ఇంతకీ చూసేసరికి అది ఆల్రెడీ ఎగిరిపోవడం కూడా జరిగింది. ఈ లోపల వీడియో తీయడం మర్చిపోయాను నేను. అది ఎగిరిపోయి కాలువ అవతల అయితే ల్యాండ్ అయిందండి. మేము అక్కడ ఉండగానే వాళ్ళ అమ్మ కూడా వచ్చిందండి. ఎలా అయితే పిట్ట పిల్ల సేఫ్